యేసయ్య పిలుపును నీవు విన్నావా? ప్రసంగి ఇలా రాస్తున్నాడు, ఇది ఒకటి మాత్రము నేను కనుగొన్నాను, ఏమిటంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించారు, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించారు. దేవుడు యథార్థవంతుడు. సాతాను హవ్వను యుక్తిగా పడవేసింది. మానవుడు పాపములో పడిపోయిన రోజు నుండి అందరూ దేవునితో నిమిత్తం లేకుండా తమ సొంత పద్ధతులలో సంతృప్తిని వెతుకుతూ జీవిస్తున్నారు. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. యేసు ప్రభువు మన హృదయ ద్వారము దగ్గర నిలువబడి పిలుస్తున్నారు. మనం ఆయనను స్వీకరిస్తే ఆయన మన జీవితంలో ప్రవేశించి మనతో సన్నిహిత సంబంధం కలుగజేస్తారు.